హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏంటి ఇంత చెత్త చెత్తగా ఇల్లు ఉంది అనుకుంటున్నారా? ఏం చేయాలండి, స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నా పిల్లలు చూడండి పీకి పాకం పెట్టేశారనమాట. అండ్ నేను వెళ్ళేటప్పటికి పిల్లలైతే లేవలేదు. అంత మార్నింగే స్కూల్కి వెళ్ళాలి. చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అక్కడ టీచ్ చేయడం కొంచెం బాగానే ఉంది. టీచ్ చేయడం అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి చెప్పడమే. కానీ ఇంకా మార్నింగ్ లేచి వంట చేసి అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టి పిల్లలకి బట్టలు అక్కడ పెట్టేసి లంచ్ బ్యాగులతో సహా సాక్సెస్ షూస్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా వంట ఇంట్లో పని మొత్తం చేసేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పటికి చాలా కష్టం అయిపోతుంది. అండ్ నా పిల్లల్ని సరిగా చూసుకోవడానికి కూడా వీలు కుదరట్లేదు అనమాట. అంత మార్నింగే వెళ్ళిపోవాలి స్కూల్కి. అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి చూడండి ఇల్లంతా ఎలా చేసేసారో, ఎలా ఉందో. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ 6కి వచ్చేసరికి ఇలా ఉంచేసారనమాట. ఇంకా గ్యాస్ కూడా కడగక 1 వీక్ కంటే ఎక్కువే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేస్తే వెళ్ళడం, ఈవినింగ్ వచ్చి గబగబా వంట చేసుకోవడమే సరిపోతుందన్నమాట. ఇదిగో చూడండి ఇలా ఉంది. కాసేపు అయితే గ్యాస్ని అయితే నానబెట్టేశాను. ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేసినా ఒక 5 మినిట్స్ వరకు గ్యాస్ నానబెట్టేసి ఇంకా తర్వాత క్లీన్ చేస్తానన్నమాట. బెడ్ అయితే మొత్తము చెద్దర్లన్నీ తీసేసి ఇలా దులిపేసి తర్వాత క్లీన్గా చక్కగా అంటే ఈజీగా ఉంటుంది కదా. ఒకవేళ పిల్లలు ఏమైనా తిన్నవి మట్టి అంతా చెత్త చెదారం అంతా పరుపు మీద ఉండిపోతుంది. అలా అని ఎప్పుడు కూడా నేను ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాను. చెద్దర్లు మళ్ళీ తీసి కొంచెం బయటగా దులిపి మళ్ళీ పరుస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. ఇంకా ఇల్లు అయితే కొంచెం ఇలానే ఉంటుందన్నమాట. ఎక్కువ స్పేస్ అయితే ఏం ఉండదు, నడవడానికి తక్కువ స్పేస్ ఉంటుంది. ఇంకా ఇదే ఇంట్లో 2 బీరువలు, 2 బెడ్లు, ఇంకా గోడ కొరిగించి కూడా ఇంకొక పెద్ద బెడ్డు, ఇవన్నీ మా ఇంట్లో కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది నడవడానికి కూడా బెడ్రూమ్లో. ఇంకా నాతో పాటు మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. నాకు ఒకదాన్ని ఏం చేస్తావు మమ్మీ అటువైపు ఎక్కి మళ్ళీ ఏం దునుకుతావులే అనేసి నా కూతురు అయితే నాకు హెల్ప్ చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా అమ్మాయి నాకు అప్పుడప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా కాసేపు అయితే మారం చేస్తుంది, కానీ ఈ ఏజ్లో కొంచెం హెల్ప్ చేస్తుంది. బట్టలు మడత పెడుతుంది, బెడ్ సదురుతుంటే క్లీన్ చేస్తుంది, ఇంకా అప్పుడప్పుడు ఇల్లు ఊడుస్తుంది, గిన్నెలు తోముతుంటే కూడా అప్పుడప్పుడు అయితే కడుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే చిన్న చేతులతోటి అంత బాగా నీట్గా కడగడం అయితే రాదు. కానీ ఈ ఏజ్లో హెల్ప్ చేయడం అంటే చాలా గొప్పే కదా. అందుకే ప్రతి ఇంటికి ఒక అమ్మాయి తప్పకుండా ఉండాలి. ఏంటి గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికా? అట్లని కాదండి, ప్రేమకి ప్రతిరూపం అంటే అమ్మాయే. అబ్బాయి అయితే అంటే అబ్బాయిలు కూడా ఉంటారు, కానీ అమ్మాయి అయితే ఫస్ట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా అన్నం కానీ లేకపోతే చికెన్ ఏమైనా ఫుడ్ ఉందనుకోండి తినడానికి, ఇంకా మా అమ్మాయికి పెడితే మమ్మీ నీకుందా అని అడుగుతుంది మా అమ్మాయి. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే అమ్మాయిని కన్నది ఇందుకే కదా, అంటే అమ్మాయి అంటే ఇంతే కదా అనిపిస్తుంది. మమ్మీ నీకుందా అని అడిగినప్పుడు మనసులో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా అబ్బాయి కూడా పెట్టగానే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయనంతటా ఆయన తినేస్తూ ఉంటాడనమాట. అమ్మాయి అంటే ఇలా ఉంటుంది, ఎప్పుడు అమ్మ నాన్నల కోసం అడుగుతూ ఏదైనా కానీ పాపం సాక్రిఫైస్ చేయడానికే ముందుగా ఉంటుంది. ఇంకా బెడ్ అయితే నీట్గా సర్ది పెట్టేశాను అనమాట. ఇదిగో ఈవినింగ్ టైంకి ఇలా అయిపోయాను. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ఏం పర్లేదు చేసుకోవాలి అనే థాట్ తోటైతే చేసుకుంటున్నాను. నా చేతనంత వరకు ట్రై చేస్తాను. ఇంకా నానబెట్టిన గ్యాస్ని అయితే క్లీన్ చేసేసానమాట. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇదిగో చూపిస్తున్నాను కదా, చాలా తక్కువ స్పేస్ ఉంటుందని చెప్పాను కదా. ఇంతే స్పేస్ ఉంటుందండి నడవడానికి. ఇంక ఇంతే చాలే, ఉన్న దాంట్లో మనకి సరిపోతుంది కదా అని అయితే మేమైతే ఫిక్స్ అయిపోయాము, అడ్జస్ట్ అయిపోయాము. ఇదే మా ఇల్లు. అండ్ నెక్స్ట్ మా పిల్లలు కూడా నేను ఇంకా ఈ పనే కాకుండా నైట్ 8 అవుతుంది అనుకుంటా టైము. ఎన్ని గిన్నెలు ఉన్నాయో అన్ని గిన్నెలు అయితే బయట పెట్టేశాను. అండ్ బియ్యం
కడిగేసి పక్కన పెట్టేశాను. మార్నింగ్ అయితే పూరీ చేశాను అనమాట. మా అబ్బాయి పూరీ కావాలని ఒకటే గొడవ చేస్తుంటే గబగబా పూరీ చేసి ఇంకా మిగిలిన ఆయిల్ని అదే కళాయిలో ఉంచి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా చూడండి ఎన్ని గిన్నెలు అయితే బయట పెట్టేశానో, చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెలన్నింటినీ క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే వంట కోసమని బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఎగ్స్ పొయ్యి మీద పెట్టేస్తే ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉంటాయి. అండ్ బియ్యం కూడా కాసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ బియ్యం కూడా వెలిగించేసి గిన్నెలు తోమేస్తే ఇంకా గిన్నెలు కడిగేయడము, వంట చేయడం రెండు ఒకేసారి పూర్తయిపోతాయి అనేసి నేనైతే వంటకి ఫస్ట్ పెట్టేసి గిన్నెలు తోమడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇవైతే రెండు పనులు ఒకేసారి అయిపోవడం వల్ల 9 లోపే నా పని అయితే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. కాసేపు రెస్ట్ తీసుకున్నాను. డే అంతా నించుంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి. అసలు నేను వెళ్ళను, కంటిన్యూ చేస్తానో చెయ్యను అనేసి భయంగా ఉందన్నమాట. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, వెళ్తే బాగుంటుంది కదా, మంచిగా నాకు నాలెడ్జ్ వస్తుంది, నెక్స్ట్ ఇన్కమ్ కూడా ఉంటుందని అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇంకా నేనైతే ఇలా పనులు చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం పనులే ఉంటాయి. ఇప్పుడు చేసిన పని కాకుండా మార్నింగ్ అయితే గిన్నెలు ఉంటాయి, మళ్ళీ బట్టలు ఉంటాయి. అబ్బా అసలు కొంచెం సరేలేండి, ఆ పని పక్కన పెట్టేస్తే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా. నేను గిన్నెలతో వచ్చేసరికి అన్నం ఉడికింది, ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. వచ్చాక వెంటనే ఎగ్ కర్రీ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. అందరం ఫ్రెష్ అయ్యి వచ్చేసి భోజనాలు అయితే పెట్టేసుకొని తింటున్నాం అనమాట. ఇంతే ఈ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ కూడా చేయండి. నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనమాట. ఓకే అండి, బాయ్ బాయ్. మా చిన్ని కన్నయ్యని కూడా చూసేయండి.